హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. ఈరోజు మనం కిందటి వారానికి కంటిన్యూషన్గా పిల్లలు పెరిగే వాతావరణం గురించి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మనం అనుకున్నాం ఒక మొక్క పెరగాలంటే ఏమేమి కావాలో, అలాగే పిల్లలు పెరగాలంటే కూడా మనం ఏమేమి చెయ్యాలో గత 2 వారాలుగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అంతకన్నా ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. సరే, మనం వాళ్ళకి అన్నీ ఇస్తాము, గైడ్ చేస్తాము, లేకపోతే వాళ్ళకి మోరల్ సపోర్ట్గా ఉంటాము, అన్నీ చేస్తాం. కానీ వాళ్ళతో చెప్పేటప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్తూ మనము కనుక దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కువ శాతం ఇదే జరుగుతుంది. దీనిలో ముఖ్యమైనది తల్లి తండ్రి, అంటే పేరెంట్స్ ఇద్దరూ అసలు పిల్లలతో మాట్లాడే ముందర, లేదా పిల్లలకు ఒక నిర్ణయం చెప్పే ముందర, లేదా పిల్లలు ఏదైనా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పే ముందర మీ ఇద్దరు ఫస్ట్ ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకొని అడిగిన ప్రతిసారి ఎలా కుదురుతుంది అంటే దానికి కొంచెం పాజ్ చేయండి. ఇప్పుడే కదా అడిగావు, నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను, లేదా ఇప్పుడు నేను చాలా హడావిడిగా ఉన్నాను, మనం లీజర్గా మాట్లాడుకుందాం, ఇలా పాజ్ చేసి ఈ లోపల తల్లి తండ్రి ఇద్దరు ఏకాభిప్రాయం, అంటే ఒక కామన్ కంక్లూజన్కి వచ్చి అది మాత్రమే పిల్లలతో చెప్పాలి. అంతేకాని నాన్నని అడిగితే ఈ విషయంలో పని అవుతుంది, ఈ విషయం అమ్మో నాన్నని అడిగితే ఒప్పుకోరు, అమ్మ దగ్గరికి వెళ్ళి కాకా పడితే అవుతుంది, కొన్ని విషయాలు అసలు వీళ్ళిద్దరినీ కాదు అమ్మమ్మనో నాయనమ్మనో తాతయ్యనో అడగాలి అంటే ఇంట్లో మీ ఇద్దరికో లేకపోతే ఇంట్లో ఉన్న వ్యక్తులందరికో ఒకే అభిప్రాయం లేదన్న విషయం వాళ్ళకి తెలిసిపోయినట్టే కదా. మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అలాగే అన్నిట్లోనూ ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు, కానీ ఇది పిల్లలకి తెలియకూడదు. మంచి అయితే ఎవరైనా ఒప్పుకుంటారు, ఇది తప్పైతే అమ్మైనా నాన్నైనా నాయనమ్మైనా అమ్మమ్మైనా ఒప్పుకోరు. రెండోది, అమ్మా నాన్న అన్నది ఒక యూనిట్ గానే కనిపించాలి, అంతేకాని వీళ్ళిద్దరూ వేరే వేరే, వీళ్ళిద్దరికే అసలు కామన్ ఒపీనియన్ లేదు అని వాళ్ళకి తెలిసిపోయేలాగా మన ప్రవర్తన ఉంటే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అలా ఎప్పటికీ కాకూడదు. అందుకని ఒకవేళ మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి నాన్న ఈ పని నాకు కావాలి, లేకపోతే నాకు ఇంత డబ్బులు కావాలి అంటే అమ్మతో చెప్పావా, అమ్మ ఏమంది, ఏదైనా అననివ్వండి, మీరు ఎస్ నో ఏదైనా చెప్పండి, కానీ ఫస్ట్ ఆ క్వశ్చన్ వేస్తే ఓహో ఏ విషయమైనా అమ్మకి నాన్నకి ఇద్దరికి తెలియాలి. అలాగే తల్లి దగ్గరికి వచ్చి అడిగితే నాన్నతో చెప్పావా, నాన్నేమన్నారు, లేదు నాన్న వద్దన్నారు అందుకే నీ దగ్గరికి వచ్చాను అంటే మీ నాన్న ఎప్పుడు అలాగే అంటారులే నేను మాట్లాడతాను అనో, లేకపోతే మెమ్మకేం తెలుసు చదువుల గురించి నేను చెప్తాననో, పిల్లల ముందు ఆ మాట అనకుండా ఎందుకు వద్దన్నారో మనం మాట్లాడదాంలే, నాన్న వద్దన్నారంటే ఊరికే అనరు, లేదా అమ్మ వద్దందంటే ఊరికే అనదు, అది అమ్మ నాన్న అన్నది కాదు ఎవరైనా అంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో నాన్న అమ్మ ఒకళ్ళకొకళ్ళు ఇంత గౌరవం ఇచ్చుకుంటున్నారు కాబట్టి మనం కూడా వీళ్ళిద్దరికీ చెప్పే చెయ్యాలి, అంతేకాకుండా వీళ్ళిద్దరిలో ఎవరికి చెప్పినా కూడా ఒకటే అన్న విషయం చాలా స్పష్టంగా వాళ్ళకి తెలియాలి. సరే, కొన్నిసార్లు నాన్నో అమ్మో దగ్గర ఉండరు, లేదా ఉన్నా వాళ్ళు పట్టించుకునేంత ఖాళీగా ఉండరు, చాలా బిజీగా ఉంటారు. అప్పుడు ఒకళ్లే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నిర్ణయం తీసేసుకున్నా కూడా అది పక్క వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. అప్పుడు మాత్రమే పిల్లలు ఎవరి దగ్గర వాళ్ల వేషాలు అంటారు చూసారా, అలా కాకుండా ఉంటారు. ఇది చాలా ముఖ్యంగా పాటించవలసిన విషయం. దయచేసి ట్రై చేసి చూడండి, చాలా మార్పు వస్తుంది మీలో కూడా మీ పిల్లల్లో కూడా. నెక్స్ట్ టాక్లో ఇంకొక విషయం చెప్పుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, విజిట్ లైఫ్ విత్ సింఫనీ ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ.